నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎస్ఎస్ న్యూస్ హెడ్లైన్స్ను మీకు సమర్పించిన వారు వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగ స్వామి గుడి ఎదురుగా, బాపూజీ వీధి, సూళ్లూరుపేట. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరి వర్గాలు. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి నేతృత్వంలో వేరువేరుగా జగన్మోహన్ రెడ్డిని కలిసిన సూళ్లూరుపేట నియోజకవర్గ నేతలు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని శాసనసభలో కోరిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నియోజకవర్గ ప్రజల కోరిక మరియు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అసెంబ్లీలో ప్రభుత్వ పెద్దల ముందు ఉంచిన గూడూరు శాసనసభ్యులు. సూళ్లూరుపేట గురుకుల పాఠశాలలో విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయిస్తున్న వైస్ ప్రిన్సిపాల్. తక్షణమే వైస్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డీసీఓను కోరిన పీడీఎస్యు జిల్లా కార్యవర్గం. విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులే విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. తమ బిడ్డలు చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని దూరాభారం నుండి వచ్చి ఇక్కడ గురుకుల పాఠశాలలో చేర్పిస్తే ఇక్కడ మాత్రం ఆ విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న దృశ్యం స్థానిక సూళ్లూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సాక్షాత్తు తన క్వార్టర్స్ ఆవరణలోని విద్యార్థులచే పని చేయిస్తున్న వైస్ ప్రిన్సిపాల్ను ప్రశ్నించినా కూడా ఆమె నుండి మౌనమే సమాధానమైంది. ఇది సూళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల. ఈ పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు పలు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇలాంటి గురుకుల పాఠశాలల పట్ల ఎంతో శ్రద్ధ వహించి విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడమే కాకుండా ఉత్తమమైన నాణ్యమైన విద్యను బోధించడానికి విశేష అనుభవం ఉన్న ఉపాధ్యాయులను నియమించింది. అలాంటి ఉపాధ్యాయులచే ఉత్తమమైన విద్యను విద్యార్థులకు అందజేయాల్సిన పాఠశాల యాజమాన్యం మాత్రం కొన్ని చోట్ల ఆ దిశగా ఆ ప్రయత్నాలు చేయకపోవడం దురదృష్టకరం. దీనిలో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సాక్షాత్తు వైస్ ప్రిన్సిపాల్ రేచర్ల వాణి కొంతమంది చిన్నారి విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయిస్తున్న దృశ్యం మీడియా కంటపడింది. గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ నివాసం ఉండే ఆవరణంలో విద్యార్థులచే ఇలాంటి అపరిశుభ్ర పనులు చేయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అదే సమయంలో ఆ ప్రాంతం నుండి అటుగా వెళుతున్న కొంతమంది ఎందుకు విద్యార్థులచే ఇలాంటి పనులు చేయిస్తున్నారని పదే పదే ఆమెను ప్రశ్నించినా కూడా ఆ పనులను పర్యవేక్షిస్తున్న వైస్ ప్రిన్సిపాల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనమే సమాధానంగా అక్కడి నుంచి జారుకున్నారు. ఇటీవలే గురుకుల పాఠశాలలో జరిగిన వరుస సంఘటనలపై సాంఘిక శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే పలుసార్లు గురుకుల పాఠశాలను సందర్శించి పదే పదే జాగ్రత్తలు తెలియజేసినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పాలి. కావున దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అవును, అటెండ్ చేపిస్తారు మీరు, ఎక్కడ చేపిస్తారు మీరు? ఆ పిల్లకాయలు కూడా చేపిస్తారు మీరు అన్న వెళ్ళినా కూడా కనబడుతుంది మేడం రికార్డ్. అవును, అటెండ్ చేపిస్తారు మీరు, ఎక్కడ చేపిస్తారు మీరు? ఆ పిల్లకాయలు కూడా చేపిస్తారు మీరు అన్న వెళ్ళినా కూడా కనబడుతుంది మేడం రికార్డ్. మీ పేరు మేడం? మేడం మీ పేరు? మేడం మీ పేరు? మేడం మేడం మీ పేరు? మీ ఇంట్లో వర్క్ చేపిస్తారా పిల్లకాయలు కాడ? మేడం ఇంట్లో వర్క్ చేపిస్తారు మీరు అంటే పిల్లకాయలు కాడ? మేడం ఇంట్లో వరకు చేపిస్తారా? ఎడ కూర్చో పేరెంట్స్ ఎడ కూర్చుంటారా? అవును, అటెండ్ చేపిస్తారు మీరు, ఎక్కడ చేపిస్తారు మీరు? ఆ పిల్లకాయలు కూడా చేపిస్తారు మీరు అన్న వెళ్ళినా కూడా కనబడుతుంది మేడం రికార్డ్. అవును, అటెండ్ చేపిస్తారు మీరు, ఎక్కడ చేపిస్తారు మీరు? ఆ పిల్లకాయలు కూడా చేపిస్తారు మీరు అన్న వెళ్ళినా కూడా కనబడుతుంది మేడం రికార్డ్. మీ పేరు మేడం? మేడం మీ పేరు? మేడం మీ పేరు? మేడం మేడం మీ పేరు? మీ ఇంట్లో వర్క్ చేపిస్తారా పిల్లకాయలు కాడ? మేడం ఇంట్లో వర్క్ చేపిస్తారు మీరు అంటే పిల్లకాయలు కాడ? మేడం ఇంట్లో వర్క్ చేపిస్తారా? ఎడ కూర్చో పేరెంట్స్ ఎడ కూర్చుంటారా? గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కోరారు.
అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో గూడూరు వచ్చిన సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ నెల్లూరు పట్టణం కేవలం 30 కిలోమీటర్ల దూరమని, అదేవిధంగా తిరుపతి వెళ్లాలంటే 92 కిలోమీటర్ల దూరమని, తద్వారా ప్రజలకు అధికారులకు తిరుపతి జిల్లాకు వెళ్లాలంటే ఇబ్బందికరం అవుతుందని అన్నారు. కావున వెంటనే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని శాసనసభ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామని పాసం సునీల్ కుమార్ స్పీకర్ ద్వారా సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. గూడూరు ఎమ్మెల్యే గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జిల్లాల విభజన చేసినప్పుడు మా గూడూరు నియోజకవర్గం అన్యాయం జరిగింది అధ్యక్ష. మాకు నెల్లూరు 30 కిలోమీటర్ల అధ్యక్ష, తిరుపతి 92 కిలోమీటర్ల అధ్యక్ష. మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు అధ్యక్ష. విలేజ్ దగ్గర నుంచి పోవాలంటే, తిరుపతి పోవాలంటే 154 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష, తిరుపతి పోవాలంటే ఒక విలేజ్ నుంచి. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు యువగళం పాదయాత్రలో మా నాయకులు లోకేష్ బాబు గారికి కూడా మేము విన్నవించుకున్నాం అధ్యక్ష, మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి. అలాగే బాబు గారికి కూడా మేము చెప్పాము అధ్యక్ష. ఆ రోజు బాబు గారి పుట్టినరోజు గూడూరులో జరిపినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పి మిమ్మల్ని అన్ని చేతులెత్తి విన్నవించుకున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. నాయుడుపేట రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం నాడు దాదాపు 6 గంటల పాటు జమ్మూ తావి ఎక్స్ప్రెస్ను రైల్వే అధికారులు ఆపివేశారు. తెలంగాణ రాష్ట్రం రామగుండం పెద్దపల్లి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా జమ్మూ తావి ఎక్స్ప్రెస్ను ఆపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. నాయుడుపేట వద్ద ఉదయం 7 గంటలకు ఆగిన జమ్మూ తావి ఎక్స్ప్రెస్ తిరిగి మధ్యాహ్నం 12:45 బయలుదేరి వెళ్ళింది. సుమారు 5 గంటల పాటు స్టేషన్లోనే రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు కొంత అవస్థలు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఒక్కరోజు ఓరియంటేషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా సూళ్లూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో కూడా ఎంపీడీఓ ప్రమీలారాణి ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి పరిశీలకులు ప్రసాద్ నేతృత్వంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే విధానం గురించి, ప్రణాళిక ప్రకారం చేయవలసిన పనుల గురించి శిక్షణకు హాజరైన సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డితో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పంచాయతీరాజ్ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితర సభ్యులు పాల్గొనడం జరిగింది. పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో వీళ్ళు కూడా తమ భాగస్వామ్యాన్ని అందించారు. సరేనా? సో నంబర్ 2 ఏంటి, మనం గత ప్రణాళిక తయారు చేసుకోవడం కోసం ఒక గ్రామ పంచాయతీలో షెడ్యూల్ చేస్తాం. గ్రామ పంచాయతీ సమావేశాల కోసం షెడ్యూల్ చేస్తాం. తర్వాత 3వ అంశానికి వచ్చేటప్పటికి బాలల సభని అట్లాగే మహిళా సభని ఏర్పాటు చేస్తాం. ఈ డిసెంబర్ లోపల చేయాల్సిన పనులు. సో బాలల సభ ఎందుకు, మహిళా సభ ఎందుకు? అసలు బాలలను ఏమన్నంటారు? 6 లోపు బాలలు కదా, బిలో 18 years వీళ్ళంతా కూడా పిల్లలే. సరేనా? ఎడోల్సెంట్ అని ఏ ఏజ్ అంటారు? ఐసిడిఎస్ ఉన్నాడు 13 to 18. ఇంకా ఇప్పుడు సవరణ చేసిన దాని ప్రకారం చెప్ప
11 to 8 సరే పౌరులు కిందకి వస్తారు కదా. సో బాలల సభ ఎందుకనంటే పరిస్తే మండల పరిషత్ ద్వారా ఎంపీటీసీలకు సర్పంచ్లకు నేరుగా కూడా గ్రాంట్ వస్తుంది. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని గ్రామాలకి అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం. సూళ్లూరుపేటలో గత 35 సంవత్సరాలుగా ఫ్యాన్సీ స్టోర్ రంగంలో అనుభవం కలిగి వెంకటేశ్వర ఫ్యాన్సీ స్టోర్ ను నూతనంగా ప్రారంభించాం. మా వద్ద అన్ని రకాల గిఫ్ట్ ఆర్టికల్స్, పిల్లలకు ఆటబొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, మిల్టన్ కంపెనీ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్, ఫ్యాన్సీ వస్తువులు లభించును. 2695 రూపాయల లావోపాలా కంపెనీ డిన్నర్ సెట్ కొనుగోలుపై 1000 రూపాయలు విలువ చేసే డిన్నర్ సెట్ ఫ్రీ. అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ సూట్ కేస్ పై 65% డిస్కౌంట్ కలదు. మీ దగ్గర ఉన్న పాత మిల్టన్ కంపెనీ వస్తువులు ఎక్స్చేంజ్ చేసుకుని 25% డిస్కౌంట్ తో కొత్త మిల్టన్ వస్తువులు ఇవ్వబడును. ఇవే కాక అన్ని రకాల ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మా వద్ద లభించును. విచ్చేయండి. వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగస్వామి గుడి ఎదురుగా, బాపూజీ వీధి, సూళ్లూరుపేట. బ్యాక్ టు న్యూస్. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు క్యూ కట్టారు. పార్టీలోని గ్రూపు తగాదాలు, నాయకుల మధ్య తీవ్ర విభేదాల నేపథ్యంలో గత వారం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో ఓ వర్గం నాయకులు వెళ్లి మాజీ సీఎంను కలవగా, మంగళవారం నాడు పట్టణ మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరో వర్గం వెళ్లి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఎల్లప్పుడూ రాజకీయంగా ప్రశాంతంగా ఉండే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలు, వీధి పోరాటాలతో సరికొత్త పోకడలకు స్వాగతం పలికింది. ఆధిపత్య పోరు, నాయకుల మధ్య కోల్డ్ వారు, సూళ్లూరుపేట మండలంతో సంబంధం లేని నాయకులు పట్టణంలో ఆధిపత్య పోరు ప్రదర్శించడం లాంటి సమస్యలతో సతమతమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఎన్నికల ముందు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి, పెళ్లకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఎన్నికల్లో ఆ ప్రభావం ఆ పార్టీ మీద తీవ్రంగా పడింది. సూళ్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులు కర్రలు చేతబట్టి పట్టణ పురవీధుల్లో శైర్య విహారం చేస్తూ కలత్తూరు శేఖర్ రెడ్డిపై దాడికి యత్నించడం, పోలీసు వర్గాలు దాన్ని అడ్డుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గత సార్వత్రిక ఎన్నికల నామినేషన్ సందర్భంలో కూడా ఈ ఇరువురు నాయకులు సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవహరిస్తున్న ఈ నాయకుల పంచాయతీ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. దీనిలో భాగంగా గత వారం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో పాటు కొంతమంది నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి సహకరించాడంటూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ వెంటనే పార్టీ నుండి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ పార్టీ అధినేతకు కంప్లైంట్ చేయడం జరిగింది. వెనువెంటనే జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి శేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగిపోయింది. అయితే దీనికి ప్రతిగా సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి తన వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలతో కలిసి మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గత ఎన్నికల ముందు జరిగిన వివాదాలను మరియు దానికి గల కారణాలను, పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలను ఆయన దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఈ విషయాలన్నింటినీ ఓపికగా విన్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గ్రూపు తగాదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్లు సమాచారం. మొత్తం మీద గత ఎన్నికల్లో సౌమ్యుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు ఓటమిని బహుమానంగా ఇచ్చిన ఈ గ్రూపు తగాదాలు ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనతో మున్ముందు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి. మరి పెన్నులు, పుస్తకాలు పట్టించి చదువులు చెప్పాల్సిన విద్యార్థుల చేత గడ్డపార్లు పట్టించి పనిచేయించడం చాలా బాధాకరమైన విషయమని, సూళ్లూరుపేట గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్ తెలియజేశారు. ఈ ఘటనకు పాల్పడినటువంటి వైస్ ప్రిన్సిపాల్ రేచర్ల వాణిని వెంటనే సస్పెండ్ చేయాలని తిరుపతి జిల్లా డీసీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో పీడీఎస్యు జిల్లా కార్యవర్గ సభ్యులు రవితేజ, వెంకటేష్, తిరుపాల్ పాల్గొన్నారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం నందు DCO గారికి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కారణం, నిన్న అనగా 12/11/2024 సూలూరుపేటల గురుకుల పాఠశాలలో విద్యార్థుల దగ్గర వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి రేచర్ వాణి గారు పనిచేయించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు విద్యార్థుల దగ్గర పెన్నులు, పుస్తకాలు పట్టించి చదువు చెప్పాల్సిన అక్కడ ఉన్న టీచర్సే వాళ్ళ దగ్గర గడ్డపార్లు పట్టించి పనిచేయించడం మేము పీడిఎస్గా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు ఇదే విధంగా గడ్డపార్లు బట్టి పనులు చేసేవాళ్ళు. వాళ్ళ దుస్థితి మా పిల్లలకి రాకూడదు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు నాణ్యమైన గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తారని చెప్పి వాళ్ళ పిల్లల్ని పాఠశాలలో చేర్పిస్తుంటే అక్కడ చదువు చెప్పకుండా ఈ విధంగా పనులు చేయించుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు పాఠశాల ఆవరణంలో కలుపు మొక్కలు కానీ చెత్త కానీ ఎత్తుకోవడం అది మన బాధ్యత, విద్యార్థులుగా అది మన బాధ్యత. పరిశుభ్రంగా పెట్టుకోవడం అది మన హక్కు. అట్లా కాకుండా వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో అక్కడ పనిచేసే టీచర్స్ క్వార్టర్స్ ప్రాంతాల్లో ఈ విధంగా పనులు చేయించడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద వెంటనే DCO గారు స్పందించి అక్కడ వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి రేజర్ల వాణి మేడం గారిని వెంటనే సస్పెండ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు మేము పీడిఎస్గా ఖండిస్తూ ఉన్నాం. పీడిఎస్ లోకేష్, తిరుపతి జిల్లా కార్యదర్శి. ఈ కార్యక్రమంలో అట్లాగే కార్యవర్గ సభ్యులు రవి, వెంకటేష్, తిరుపాల్ పాల్గొన్నారు. నాయుడుపేటలో బుధవారం నాడు వర్షం మోస్తరుగా కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటినప్పటికీ నాయుడుపేటతో పాటు పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో వేకువజాము నుంచే ఉరుములు మెరుపులతో మోస్తారుపాటు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు వరి నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్న క్రమంలో కురుస్తున్న వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. SS న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరి వర్గాలు. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి నేతృత్వంలో వేరువేరుగా జగన్మోహన్ రెడ్డిని కలిసిన సూళ్లూరుపేట నియోజకవర్గ నేతలు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని శాసనసభలో కోరిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నియోజకవర్గ ప్రజల కోరిక మరియు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అసెంబ్లీలో ప్రభుత్వ పెద్దల ముందు ఉంచిన గూడూరు శాసనసభ్యులు. సూళ్లూరుపేట గురుకుల పాఠశాలలో విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయిస్తున్న వైస్ ప్రిన్సిపాల్. తక్షణమే వైస్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని DCOను కోరిన PDSU జిల్లా కార్యవర్గం. SS న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. SS న్యూస్ను మీకు సమర్పించిన వారు వెంకటేశ్వర ఫ్యాన్సీ, పాండురంగస్వామి గుడి ఎదురుగా, బాపూజీ వీధి, సూళ్లూరుపేట.